భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ వచ్చేది ఇది వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నది బలం చూస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ. ఏకంగా చైర్పర్సనే వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆదోని నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆదోని నియోజకవర్గం, ఆదోనికి సంబంధించి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి భారతీయ జనతా పార్టీ తరఫున స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నటువంటి నేత. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి వైసీపీ చైర్పర్సన్ వచ్చేటప్పటికి దించడానికి వైసీపీ ఎత్తుగడ వేస్తే తెలుగుదేశం పరోక్షంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. మిగతా చోట్లంతా వైసీపీని చేల్చడానికి కుట్ర చేస్తున్నటువంటి లేదా ఎక్కడికక్కడ ప్రయత్నం చేసిన తెలుగుదేశం వాళ్ళు ఆదోనిలోకి వచ్చేటప్పటికి అక్కడ బీజేపీకి సహకరించట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, ప్లస్ తమ మాట వింటలేదు. ఇక్కడ తాము ఎమ్మెల్యేగా ఉంటే తమ మాటే మిగతా బీజేపీ జనసేన వినాలి. తాము ఎమ్మెల్యేగా లేకపోయినా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా జనసేన ఎమ్మెల్యే గెలిచినా తమ మాటే వినాలి. ఎమ్మెల్యే అయినా మా మాట వినాలి, లేకపోతే ఎమ్మెల్యే కాకపోతే మా మాటే వినాలి. ఈ టైపులో ఉన్నటువంటి వ్యవహారం ఆదోనిలో కూడా నడుస్తుంది. అందుకుగాను పార్థసారథికి తమ సత్తా చూపెట్టేందుకోసం తెలుగుదేశం ఆయనకి సహకరించడానికి సిద్ధంగా లేదు. ఇది ఆదోనిలో దోస్తీ పరీక్ష. ఫైనల్గా అయితే ఏం జరుగుతుందో చూడాలి.